వెనకాల ఉండకూడదు కదా, ఆక్రమణ కదా అదంతా. కృష్ణానది లోపలికి కరకట్ట ప్రవాహాన్ని ఆపుతోంది అది, అవన్నీ ఆ బిల్డింగులు. దానివల్ల ఎక్కడికి వెళ్తాయి ఆ నీళ్లు? ఇట్ట తన్ని మళ్ళీ ఇటుకి వస్తాయి అయ్యి. నీరు పల్లమెరుగు నిజం దేవుడు ఎవడేం చేయలేడు నీరుని. ఇప్పుడు ఉత్తరాఖండ్లో లేకపోతే ఇప్పుడు ఏం చూస్తున్నాం, పేద పెద్ద ఇళ్ళు బిల్డింగులు ప్రవాహానికి దారిని వదిలేసేసి వీళ్ళ నీళ్ళు కట్టుకున్నారు అటు ఇటు. కానీ ఓవర్ అరెస్ట్ అయినప్పుడు, క్రౌడ్ అరెస్ట్ అయినప్పుడు ఏమైంది? వేలకు వేలు ఇళ్ళు కొట్టుకుపోలా, ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి. కాబట్టి ఆ పరిస్థితి మనకి అమరావతి రాజధాని ఇది ఫిక్స్డ్, మనందరం కూడా కోరుకుంటోంది. కాబట్టి దానికి భవిష్యత్తులో ప్రాబ్లం రానియద్దు, దానివల్ల ఇతర ప్రాంతాలకు ప్రాబ్లం రానియద్దు. రిజర్వాయర్లు కట్టి ఇతర ప్రాంతాలకు ప్రాబ్లం రానియద్దు. రిజర్వాయర్లు కడితే ఆ వాటర్ వాడుకునేలా చేయండి. అలాగే ఆ కాలువల ద్వారా వెళ్ళేటటువంటి నీళ్ళతో పక్కనున్న ఊళ్ళు ఇబ్బంది పడకుండా చూడండి. అది మెయిన్ కావాల్సింది. రైట్ రైట్ చూద్దాం మొత్తానికి వాస్తవానికి